सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोल वेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము నవగ్రహములు నేను భోగమోక్షప్రదుడను భోగములనిచ్చి తృప్తి నొందించి జీవుల కావల మోక్షము నొసంగుచున్నాను. నా షోడసాక్షరీ మంత్రంలో ఉన్న నవబీజాలే నవగ్రహాలు. అవి నా శరీర స్థానములను ఆశ్రయించి నడుచుచున్నవి. 1 ఓంకారము హృదయము సూర్యుడు. 2 ఐం బీజము శంఖము చంద్రుడు. 3 క్రోం బీజము చక్రము కుజుడు. 4 క్లీం బీజము డమరుకము బుధుడు. 5 క్లూం బీజము కమండలము గురువు. 6 హ్రాం బీజము జపమాల శుక్రుడు. 7 హ్రీం బీజము త్రిశూలము శని. 8 హ్రూం బీజము వామపాదము కేతువు. 9 సౌహ బీజము దక్షిణపాదము రాహువు. ఈ గ్రహములన్నీయు జీవుల కర్మఫలములను సంగుచు కర్మఫల ప్రదాతయగు నా స్వరూపములే. కాన నన్ను సర్వదేవ పుల్లింగము సర్వదేవత స్త్రీలింగము సర్వబ్రహ్మర్షి సర్వగ్రహ సర్వసిద్ధుల రూపాలతోనున్న త్రిమూర్తుల ఏకరూపంగా తెలుసుకొనుము. అన్ని రూపాల సమిష్టియు ప్రతిరూపము పూర్ణముగాను ఉండుట నా అనూహ్య శక్తికి సాధ్యము. పాదుకలు నన్ను ఆరాధించుటకు నా పాదుకలు చాలును. ఏలనన్నచో నా పాదుకలను వేదములే కుక్కల రూపంలో నాకుచున్నవి. అన్ని అపవిత్రతలను పోగొట్టగల వేదాలే అపవిత్ర సునకములై నా పాదముల వద్ద నుండగా నా పవిత్రతను ఊహించుట నరులకు అసాధ్యము. ధర్మదేవత గోరూపమున ధర్మదేవత నన్ను ఆశ్రయించినది కాన అనేక సిద్ధుల రూపాలలో మహిమలను ప్రదర్శించుచు ఆచార్యుల రూపంలో సిద్ధాంతాలను వ్రాయుచు నాస్తిక మతమును ఖండించుచు కలియుగంలో ధర్మదేవతను కాపాడుచున్నాను. ధర్మమునకు మూలము దైవమే కదా. లోక సంగ్రహ కార్యము గంగా యమున సరస్వతీ నదుల సంగమం ప్రయాగ వంటి త్రిముఖ్యాత్మకుడనైన నేను త్రిమతాచార్యుల సిద్ధాంతములను సమన్వయపరచి ప్రస్థానత్రయ భాష్యములను వ్రాయ సంకల్పించి ఉన్నాను. నా భక్తుడవైన నీకీ కీర్తి నీయదలచియున్నాను. ఇది నా ఆదేశము. నిన్నావేశించి నేనే వ్రాయుదును. మోక్షమునొసగవలసిన బ్రహ్మ విద్యా గ్రంథములన్నీయు చివరకు వాద కలహములకు ఆలవాలమై ఉన్నవి. ఇది ప్రస్తుత లోక సంగ్రహ కార్యము. దత్తభక్తులు స్వామి ఆదేశముతో వారిచే ఆవేశింపబడి అట్లే ప్రస్థానత్రయ గ్రంథములకు భాష్యములను వ్రాయిచున్నారు. శ్రీదత్త.